ఈరోజు మనం వీడియోలో అభ్యసన సిద్ధాంతాల గురించి ప్రాక్టీస్ బిట్స్ చేయబోతున్నాం. సో దయచేసి మీ ఆన్సర్స్ ఏవో ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. యత్నదోష సిద్ధాంతాన్ని గురించి చెప్పిన శాస్త్రవేత్త: 1 పావలోవ్, 2 స్కిన్నర్, 3 థార్నడైక్, 4 కోహెలర్. మరొకసారి చూడండి, యత్నదోష సిద్ధాంతాన్ని గురించి చెప్పిన శాస్త్రవేత్త. సో who told about the trial and error theory? Who told about trial and error theory? 1 is Pavlov, 2 Skinner, 3 Thorndike, 4th one is Koehler. So రైట్ ఆన్సర్ మనందరికి తెలిసిందే, థార్నడైక్. ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని దేనికి పేరు? విచ్ థియరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ఆర్ థియరీ? ఒకటి కార్యసాధక నిబంధనం, 2 శాస్త్రీయ నిబంధనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 4 యత్నదోష అభ్యసనం. ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని దేనికి పేరు? 1 కార్యసాధక నిబంధనం, 2 శాస్త్రీయ నిబంధనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 4 యత్నదోష అభ్యసనం. సో రైట్ ఆన్సర్ ఈజ్ యత్నదోష అభ్యసనం. సో 23 సంసర్గవాదం, సంధానవాదం ఈ అభ్యసనం లోపల కనిపిస్తుంది. 1 యత్నదోష, 2 కార్యసాధక, 3 శాస్త్రీయ, 4 అంతర్దృష్టి. సంసర్గవాదం, సంధానవాదం ఈ అభ్యసనంలో కనిపిస్తుంది. 1 యత్నదోష, 2 కార్యసాధక, 3 శాస్త్రీయ, 4 అంతర్దృష్టి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, యత్నదోష. ప్రేరణ ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు ఏర్పడుతుందని ఈ సిద్ధాంతం నమ్ముతుంది. ప్రేరణ ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు ఏర్పడుతుందని ఈ సిద్ధాంతం నమ్ముతుంది. 1 కార్యసాధక, 2 శాస్త్రీయ, 3 పరిశీలన, 4 యత్నదోష. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో రైట్ ఆన్సర్ ఏంటంటే 4th వన్, యత్నదోష సిద్ధాంతం. థార్నడైక్ ఏ దేశస్థుడు? 1 జర్మనీ, 2 అమెరికా, 3 ఇంగ్లాండ్, 4 ఇండియా. థార్నడైక్ ఏ దేశస్థుడు? 1 జర్మనీ, 2 అమెరికా, 3 ఇంగ్లాండ్, 4 ఇండియా. సో రైట్ ఆన్సర్ సెకండ్ వన్, అమెరికా. అభ్యసన ప్రక్రియను ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా థార్నడైక్ ఏ సిద్ధాంతం ద్వారా తెలిపాడు? అభ్యసన ప్రక్రియను ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా థార్నడైక్ ఏ సిద్ధాంతం ద్వారా తెలిపారు? 1 నిబంధనం, 2 యత్నదోష, 3 అంతర్దృష్టి, 4 ఏది కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే యత్నదోష సిద్ధాంతం. థార్నడైక్ వారు చెప్పింది ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. సో నెక్స్ట్ వన్ దానికి వెళ్తున్నాం. థార్నడైక్ పిల్లిపై నిర్వహించిన ప్రయోగంలో ఉంచింది: మెమరీ డ్రమ్, 2 పజిల్ బాక్స్, 3 టాచిస్టోస్కోప్, 4 ఆర్థరేటర్. థార్నడైక్ పిల్లిపై నిర్వహించిన ప్రయోగంలో ఉపయోగించింది: 1 మెమరీ డ్రమ్, 2 పజిల్ బాక్స్, 3 టాచిస్టోస్కోప్, 4 ఆర్థరేటర్. సో సెకండ్ వన్, పజిల్ బాక్స్. సో ఇక్కడ మనకు థార్నడైక్ సంబంధించిన ప్రయోగం గురించి ఇచ్చారు. సో ప్రయోగం లోపల అంటే ఆయన ఏం చెప్పారనేది, తప్పులు చేస్తూ నేర్చుకోవడం, తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకోవడం, తప్పులు చేయకుండా నేర్చుకోవడం, తప్పులు చేస్తూ శిక్షణ అనుభవించడం అనేది ఇచ్చారు. తప్పులు చేస్తూ నేర్చుకోవడం, తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకోవడం. 3 తప్పులు చేయకుండా నేర్చుకోవడం, తప్పులు చేస్తూ శిక్షణ అనుభవించడం. సో ఇందులో థార్నడైక్ రిలేటెడ్ ఏంది అనేది ఇక్కడ బిట్ ఫ్రేమ్ అయినట్టుంది. దానికి ఆన్సర్ మనందరికీ తెలిసిందే, రెండవది తప్పులు చేస్తూ మామూలుగా వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకోవడం, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే అదే కదా. చూడండి నెక్స్ట్, థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం ప్రకారం ప్రయత్నాల సంఖ్య పెరిగిన కొద్దీ దోషాల సంఖ్య పెరుగుతుంది. 2 ప్రయత్నాల సంఖ్య తగ్గే కొద్దీ దోషాల సంఖ్య పెరుగుతుంది. 3 ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది. 4 ప్రయత్నాల సంఖ్య తగ్గే కొద్దీ దోషాల సంఖ్యలో మార్పు ఉండదు. సో దయచేసి చూడండి, థార్నడైక్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది. సో ఇందులో ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వెళ్ళచ్చు. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య పెరుగుతుంది కదా, అది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ప్రయత్నాల సంఖ్య, 4వ చూడండి, ప్రయత్నాల సంఖ్య తగ్గే కొద్దీ దోషాల సంఖ్యలో మార్పు ఉండదు, అది కూడా కాదు. సో రెండోది, ప్రయత్నాల సంఖ్య తగ్గితే దోషాల సంఖ్య పెరుగుతుంది, రెండోది కూడా కాదు. ఇక మిగిలింది 3వది, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది కదా. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగిన కొద్దీ చేసే తప్పుల సంఖ్య తగ్గిపోతుంది. సో థర్డ్ వన్ ఇస్ ద
రైట్ ఆన్సర్. చలన అభ్యసన అభివృద్ధి చెందడంలో ఈ అభ్యసనం సాధ్యమవుతుంది. స్కిల్స్ డెవలప్మెంట్లో చలన అభ్యసనం లేదా చలన కౌశలాల అభివృద్ధి చెందడంలో ఈ అభ్యసనంతో సాధ్యమవుతుంది. 1 నిబంధనం, 2 యత్నదోష అభ్యసనం, 3 పరిశీలన అభ్యసనం, 4 అంతర్దృష్టి. సో స్కిల్స్ అనేటి డెవలప్మెంట్లో దేంతో సాధ్యమవుతుంది అంటే ఈ అభ్యసనం అంటే మనందరికీ తెలిసిందే. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి 2వది యత్నదోష అభ్యాసం. ట్రయల్ అండ్ ఎర్రర్ లోపల స్కిల్స్ ఏవైనా కూడా మామూలుగా ఈ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ లోపల మనకు స్కిల్స్ అనేటివి డెవలప్ కావడం జరుగుతుంది. విజయపథ వర్ణరీతి అభ్యసనం, లెర్నింగ్ బై సెలెక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియంట్ అని ఈ అభ్యసనానికి పేరు. లెర్నింగ్ బై సెలెక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియంట్, విజయపథ వర్ణరీతి అభ్యసన అని ఏ అభ్యసనానికి పేరు. 1 యత్నదోష అభ్యసనం, 2 కార్యసాధక, 3 శాస్త్రీయ, 4 ఏది కాదు. సో దీనికి రైట్ ఆన్సర్ మీ అందరికి తెలిసిందే యత్నదోష అభ్యసనం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. శిశువు తొలి దశలో పలకపై రాతను ఈ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. శిశువు తొలి దశలో పలకపై రాతను ఈ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. 1 యత్నదోష, 2 నిబంధనం, 3 పరిశీలన, 4 అంతర్దృష్టి. సో దీనికి కూడా రైట్ ఆన్సర్ ఏంటంటే యత్నదోష. అభ్యసన నియమాలను గురించి చెప్పింది, లాస్ ఆఫ్ లెర్నింగ్ గురించి చెప్పింది. 1 పావెలోవ్, 2 స్కిన్నర్, 3 థార్నడైక్, 4 బండూరా. అభ్యసన నియమాలను గురించి చెప్పింది 1 పావెలోవ్, 2 స్కిన్నర్, 3 థార్నడైక్, 4 బండూరా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ లాస్ ఆఫ్ లెర్నింగ్ గురించి చెప్పింది ఎవరంటే థార్నడైక్. సురేఖ అనే విద్యార్థిని 3-4 సార్లు పరుగు పందెంలో ఓడిపోయి ఆ తర్వాత నుండి విజయపథం వైపు పయనించినట్లయితే ఆ విద్యార్థిలో ఏ అభ్యసనం జరిగినట్లుగా చెప్పవచ్చు. సురేఖ అనే విద్యార్థిని 3-4 సార్లు పరుగు పందెంలో ఓడిపోయి ఆ తర్వాత నుండి విజయపథం వైపు పయనించినట్లయితే ఆ విద్యార్థులు ఏ అభ్యసనం జరిగినట్లుగా చెప్పవచ్చు. 1 అనుషంగిక అభ్యసనం, 2 పరిశీలన అభ్యసనం, 3 శాబ్దిక అభ్యసనం, 4 యత్నదోష అభ్యసనం. సో మనందరికీ తెలిసిందే ఇది 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యత్నదోష అభ్యసనం. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. థార్నడైక్ చెప్పిన అభ్యసన నియమాలు ఎన్ని? థార్నడైక్ చెప్పిన అభ్యసన నియమాలు. సో 1వది 2, 2వది 3, 3వది 4, 4వది 5. సో లాస్ ఆఫ్ లెర్నింగ్ మనకు తెలిసిందే 3 కదా, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్ కదా, 3 నియమాలు. థార్నడైక్ చెప్పిన అభ్యసన నియమాలు ఎన్ని అంటే సో ఇక్కడ 2వది రైట్ ఆన్సర్ 3. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థిలో తగిన ప్రేరణ కలిగించి మానసికంగా సంసిద్ధం చేయాలని చెప్పే థార్నడైక్ సూత్రం. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థిలో తగిన ప్రేరణను కలిగించి మానసికంగా సిద్ధం చేయాలని చెప్పే థార్నడైక్ సూత్రం. 1 సంసిద్ధత అంటే సంసిద్ధత నియమం, 2వది అభ్యాస నియమం, 3వది ఫలిత నియమం, 4వ వినియోగం. సో ఈ విధంగా మామూలుగా పిల్లలను రెడీ చేయాలి క్లాస్లో అనేది చెప్పే నియమం ఏది అంటే మనందరికీ తెలిసిందే. నెంబర్ 1 సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం కానీ దాని చేత నీరు త్రాగించలేము. దీనిని సూచించే నియమం సంసిద్ధత, అభ్యాస, ఫలిత ఏది కాదు. సో ఆటోమేటిక్ ఏంటంటే సంసిద్ధంగా ఉండాలి అంటే దాహం వేయాలి, ఆకలి వేయాలనేది కదా. సో 1 దీనికి ఆన్సర్ ఇస్ ద సంసిద్ధత. మనం ఏది నేర్చుకోవాలన్నా ఇది తప్పనిసరి. 1 అభిరుచి, 2 సంసిద్ధత, 3 ప్రేరణ, 4 అన్యు. మనం ఏది నేర్చుకోవాలన్నా ఇది తప్పనిసరి. 1 అభిరుచి, 2 సంసిద్ధత, 3 ప్రేరణ, 4 అన్యు కదా. ఇవన్నీ కూడా కావాలి మనకు. ఏంటి అంటే 4 అన్నీ కూడా కావాలి. అభిరుచి, సంసిద్ధత, ప్రేరణ అన్నీ ఉండాలి. ప్రేరణ. సో ఒక కోణంలో 2 ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రేరణ అనేది కరెక్టే అనిపిస్తుంది, సంసిద్ధత అనేది కనిపిస్తుంది. బట్ ఇంకో కోణంలో అభిరుచి అవసరమే, సంసిద్ధత అవసరమే, ప్రేరణ కదా, సంసిద్ధత అన్నీ అవసరం. సో 4th వన్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ రైట్ ఆన్సర్. మనం ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే ఇది లేకుండా నేర్చుకోలేము. ఇక్కడ సంఘర్షణ, కుంఠనము, సంసిద్ధత, ఉద్వేగం. మనకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఇది లేకుండా నేర్చుకోలేము. 1 సంఘర్షణ, 2 కుంఠనము, 3 సంసిద్ధత, 4 ఉద్వేగం. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే సంసిద్ధత. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థార్నడైక్ ప్రతిపాదించిన సూత్రాలు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1 సంసిద్ధత, 2 అభ్యాస, 3 ఫలిత, 4 ఏది కాదు. థార్నడైక్ ప్రతిపాదించిన సూత్రాల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు.
ఒకటి సంసిద్ధత, 2 అభ్యాసత, 3 ఫలిత, 4 ఏది కాదు. సో ఈ 3 సూత్రాలు ఇప్పుడు వరించిన దానికి ఎక్కువ దేనికంటే ఫలిత నియమం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫలిత నియమం ఈ మూడింట్లో ఎక్కువ ప్రతిభావంతమైనది ఏది అని కూడా ఇప్పట్లాగానే అడగవచ్చు. ఏంది అంటే మోస్ట్ ఎఫెక్టివ్ వన్ ఈజ్ ద లా ఆఫ్ ఎఫెక్ట్. మూడో ఆన్సర్ ఫలిత నియమం. ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు అది మనకు ఎక్కువ కాలం గుర్తుండడంతో పాటు బాగా నేర్చుకోగలుగుతాం. ఇది థార్నడైక్ ప్రకారం ఏ సూత్రం? ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు అది మనకు ఎక్కువ కాలం గుర్తుండడంతో పాటు బాగా నేర్చుకోగలుగుతాం. అయితే ఇది థార్నడైక్ ప్రకారం ఏ సూత్రం? 1 సంసిద్ధత, 2 అభ్యాస, 3 ఫలిత, 4 సంభావ్యత. సో దీనికి మనందరికి తెలిసిందే ఏంటంటే సెకండ్ ఆన్సర్ అభ్యాస నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్. విద్యార్థి కంప్యూటర్ నేర్చుకోవడం, సైకిల్ తొక్కడం, చేతిరాతను అభివృద్ధిపరచుకోవడం లాంటివి థార్నడైక్ అభ్యసన సూత్రాలు ఏ సూత్రానికి సంబంధించింది? 1 సంసిద్ధత, 2 ఫలిత, 3వది విభ్యాస, 4వది అభ్యాస అంటున్నాడు. విద్యార్థి కంప్యూటర్ నేర్చుకోవడం, సైకిల్ తొక్కడం, చేతిరాతను అభివృద్ధిపరచుకోవడం లాంటివి థార్నడైక్ అభ్యసన సూత్రాలు ఏ సూత్రానికి సంబంధించింది కదా. ఇందులో ఇప్పుడు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కదా. అభ్యాస నియమం 4th వన్. ఒక విద్యార్థికి వయసుకు మించిన అంశాలను బోధించేటప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లుగా చెప్పవచ్చు. ఒక విద్యార్థికి వయస్సుకు మించిన అంశాలను బోధించేటప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లుగా చెప్పవచ్చు. 1 కార్యసాధక నిబంధనం, 2 అభ్యాస నియమం, 3వది సంసిద్ధతా నియమం, 4వది నిబంధన నియమం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అభ్యాస నియమం. థార్నడైక్ ప్రతిపాదించిన అభ్యసన సూత్రాల్లో ఫలితం అనుకూలంగా ఉంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం 1 తగ్గుతుంది, 2 పెరుగుతుంది, 3 నిలకడగా ఉంటుంది, 4 చెప్పలేం. థార్నడైక్ ప్రతిపాదించిన అభ్యసన సూత్రాల్లో ఫలితం అనుకూలంగా ఉంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం 1 తగ్గుతుంది, 2 పెరుగుతుంది, 3 నిలకడగా ఉంటుంది, 4 చెప్పలేం. సో ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే పెరుగుతుంది కదా. రెండింటి మధ్య బంధం ఉన్నట్టయితే ఫలితం అనుకుంటే అస్సార్ల మధ్య బంధం పెరుగుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరీక్ష నిర్వహించిన వెంటనే పేపర్ దిద్ది విద్యార్థులకు మార్కులు తెలియజేసినట్లయితే విద్యార్థిలో మార్పులు తీసుకురావచ్చు అని తెలిపే నియమం. పరీక్ష నిర్వహించిన వెంటనే పేపర్ దిద్ది విద్యార్థికి మార్కులు తెలియజేస్తే విద్యార్థిలో మార్పులు తీసుకురావచ్చు అని తెలిపే నియమం. 1 సంసిద్ధత, 2 అభ్యాస, 3 ఫలిత, 4 నిబంధన. సో దయచేసి దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ఆలోచించండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ ఫలిత నియమం రైట్ ఆన్సర్. సో మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ బిట్స్ ప్రాక్టీస్ సెషన్. సో మరొక సెషన్లో మరొకసారి కలుసుకుందాం. సో ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్. సో ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే. దయచేసి టాపిక్ చదవండి, తప్పనిసరిగా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.